వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే అవుట్ గోయింగ్ ఎక్కడికి వెళ్ళాలి అన్నది ఆ తర్వాత ఆలోచిస్తున్నారా? వాస్తవంగా ఆ మధ్యన ఆళ్ల నాని తర్వాతన గ్రంథి శ్రీనివాసు అవంతి శ్రీనివాస్ వీళ్ళ ముగ్గురు వైసీపీ నుంచి బయటకు వచ్చేశారు. తెలుగుదేశం వైపుకి వెళ్ళడానికి ప్రయత్నించారు. ఆళ్ల నానిని 2-3 సార్లు ఇప్పటికి ముహూర్తం క్యాన్సిల్ అయింది. గ్రంథి వీళ్ళిద్దరిది కూడా ఆ కన్ఫ్యూజన్ అట్లాగే ఉండిపోయింది. అది పక్కన పెడితే ఇప్పుడు వాళ్ళు జనసేనకి వెళ్తారా ఏంటనేది తేలదు. అట్లా కొంతమంది జనసేన వైపుకి వెళ్తున్నారు, బాలినేని లాంటి వాళ్ళు. ఇప్పుడు తాజాగా చూస్తే అడారి ఆనంద్ యాక్చువల్గా ఒకప్పుడు తెలుగుదేశం నాయకుడే, అందువల్లనే విశాఖ డైరీ అతని సొంతమైంది. ఆ డైరీ సభ్యులందరూ కూడా ఒకప్పుడు తెలుగుదేశం వాళ్ళు. వాళ్ళందరూ తర్వాత క్రిందసారి వైసీపీ వచ్చాక వాళ్ళ తొక్కుడు దెబ్బకి తట్టుకోలేక వెళ్ళి వైసీపీలో చేరితే వాళ్ళందరూ ఇప్పుడు వచ్చి తాజాగా పార్టీని మారేశారు, పార్టీకి రాజీనామా చేశారు. తెలుగుదేశానికి వెళ్తారనుకుంటే కాదట, భారతీయ జనతా పార్టీలో చేరడం అన్నటువంటిది కీలక ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. అక్కడ చేరబోతున్నారు అన్నట్టు. అంటే ఇక్కడ తెలుగుదేశంలో అక్కడ ఫుల్ అయిపోయింది, అక్కడ ప్లేస్ లేదనుకున్న వాళ్ళని భారతీయ జనతా పార్టీ జనసేనలో అకామిడేట్ చేస్తున్నారు. అందరూ అనుకుని చేస్తున్నారా, లేకపోతే తెలుగుదేశం నుంచి ఒత్తిడి రాకుండా ఉండాలంటే జనసేనలోనే బీజేపీలోనే ఉంటే బెటర్ అనుకుంటారు. బాలినేని లాంటి వాళ్ళు, కిలార్ రోసే లాంటి వాళ్ళు జనసేనలో చేరడానికైనా ఇప్పుడు వీళ్ళు బీజేపీలో చేరడానికైనా అదే కారణమవుతుంది.